Hallelujah. Hallelujah. Jesus Christ is Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారైన మన ప్రభువు అయినాడు. Greetings to everyone who are watching from different parts of the different places in the world. God bless you. మరి ఈ యొక్క లోకమంతటి నుంచి వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క వీక్షకులందరికీ నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank God for all the testimonies and all the healings and the miracles and the blessings that you people are sharing. మరి మీరు పంచుకుంటున్నటువంటి ఈ యొక్క సాక్ష్యములను మరి దేవుడు చేసిన కార్యములు మీరు పంచుకున్న సమస్తమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. God be the praise and the glory and honor. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. Today a powerful topic again. ఈ రోజు మరి యొక్క బలమైనటువంటి దేవుని సందేశం Leviticus chapter 14 to 18 we are going to see. లేవికాండం 14వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు మనం చూడబోచున్నాం. And the topic of my message today is the blood and the oil. మరి నా యొక్క సందేశం యొక్క అంశము ఈ రోజు రక్తము మరియు తైలము. Hallelujah. హల్లెలూయా. Blood and the oil. రక్తము మరియు తైలము. We'll read from verse 14 to 18. మరి 14 నుంచి 18 వచనాలు మనం చదువుదాం. The priest shall take some of the blood of the trespass offering, and the priest shall put it on the tip of the right ear of him who is to be cleansed, and on the thumb of the right hand, on the big toe of his right foot. మరి అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైనటువంటి బలి రక్తము కొంచెము తీసి పవిత్రత పొందగోరిన వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బొటన వేల మీదను వాని కుడి కాలు బొటన వేల మీదను దాన్ని చర్మవలెను. Verse 15, and the priest shall take some of the log of oil and pour it into the palm of his own hand. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ చేతిలో పోసుకొనవలెను. Verse 16, then the priest shall dip his right finger in the oil that is in his left hand, and shall sprinkle some of the oil with his finger 7 times before the Lord. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి వేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మార్లు తన వేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షించవలెను. And of the rest of the oil in his hand the priest shall put some on the tip of the right ear of him who is to be cleansed, on the thumb of his right hand, on the big toe of his right foot, on the blood of the trespass offering. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరిన వారి కుడి చెవి కొన మీదను వాని కుడి చెవి బొటన వేలు మీదను వాని కుడి కాలి బొటన వేలు మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చర్మవలెను. Verse 18, finally, the rest of the oil that is in the priest's hand, he shall put it on the head of him who is to be cleansed. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనె పవిత్రత పొందగోరిన వాని తల మీద చర్మవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముగా చేయవలెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today I want to talk a little bit on the blood and the oil. మరి ఈ రోజు రక్తము మరియు ఆ యొక్క తైలం అనేటువంటి విషయం నేను కొంత మీతో పంచుకొనబోచున్నా. We see when this priest, when this man, the sinner or this leper man, when he comes to the priest. ఈ కుష్టి వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి యాజకుని దగ్గరకు వచ్చినప్పుడు So what the priest will do is, మరి ఇక్కడ యాజకుడు ఏం చేస్తాడంటే he applies the blood. మరి ఆయన ఇక రక్తము అక్కడ ఆయన రుద్దుతాడు. So the blood is applied in the 3 areas. మరి ఈ రక్తము 3 చోట్ల అది రుద్దబడుచున్నదన్నమాట. When the sinner or the leper come to the priest, మరి ఇక పాపము చేసినటువంటి వ్యక్తి కానీ లేకపోతే ఇక కుష్ఠ రోగంతో ఉన్నటువంటి వ్యక్తి యాజకుడి దగ్గరకు వచ్చినప్పుడు the priest takes the blood. ఆ యొక్క యాజకుడు రక్తం తీసుకుంటాడు. He applies in 3 different places to that person. ఆ వ్యక్తికి 3 స్థలాల్లో ఆ 3 స్థలాల్లో ఆ రక్తము చెమురుతాడు. Number 1, మొట్టమొదటి the right lobe of the right ear. కుడి చెవు భాగంలో రుద్దుతాడు. Hallelujah. హల్లెలూయా. Second one is రెండవది చూస్తే the right hand, the thumb, he applies the blood. మరి ఆ యొక్క కుడి చేతికి ఉన్నటువంటి యొక్క బొటన వేలుకు రుద్దుతాడు. And the third area is he puts it on the toe of the right foot. అలాగే కుడి కాలుకు ఉన్నటువంటి యొక్క బొటన వేలుకు ఆయన రుద్దుతాడు. Hallelujah. Hallelujah. So the blood is applied in 3 areas. ఆ రక్తము 3 చోట్ల చెమరడం మనం చూస్తాం. Hallelujah. Hallelujah. Number 1, మొట్టమొదటి ear.
ఆ చెవు. The blood is applied in 3 areas. మరి ఆ యొక్క రక్తము 3 చోట్ల చెమరబడడం చూస్తాం. Number 1, మొట్టమొదటి విషయం ear. ఆ చెవు. Number 2, రెండవది the hand. చేతులు. Number 3, మూడవది the leg. కాళ్ళు. Hallelujah. Hallelujah. What does that mean? దానికి అర్థం ఏంటి? God want to bless, and what God want to protect, and God want to anoint your hearing, your working, and your walking. దేవుడు నీ యొక్క వెనుకడిని అభిషేకించకోరుచున్నాడు, నీ చేతి పనిని అభిషేకించకోరుచున్నాడు, నీ కాలి నడకని అభిషేకించకోరుచున్నాడు. Yes, hallelujah. Hallelujah. He want to bless your hearing. దేవుడు నీ వెనుకడిని ఆశీర్వదించకోరుచున్నాడు. He want to bless the work of your hands. నీ చేతి పనిని ఆశీర్వదించకోరుచున్నాడు. And he want to bless your walk. అలాగే నీ యొక్క కాలి నడకని ఆశీర్వదించకోరుచున్నాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. So this priest applies the blood in these 3 areas. మరి ఈ యాజకుడు ఈ 3 చోట్ల ఆ యొక్క రక్తమును చెమరడం చూస్తాము. You need God's protection in these 3 areas. మరి మీకు ఈ 3 భాగాల్లో దేవుని భద్రత కావాలి. You need to protect your ears from the lies of the devil. మరి సాతాను చెప్పుచున్నటువంటి యొక్క ఆ అబద్ధములు వినకుండా నీకు ఆ చెవులకి భద్రత కావాలి. You need the blessings of God in the works of your hands. మరి నీవు నీ చేతి పనుల్లో దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలి. And your walking needs to be blessed. అలాగే నీ యొక్క కాలి నడకలో ఆశీర్వాదాలు కావాలి. Hallelujah. Hallelujah. And when the priest applies the blood in these 3 areas, మరి ఈ యొక్క యాజకుడు ఈ 3 చోట్ల ఆయన రక్తమును చెమరుచున్నప్పుడు, as soon as the blood comes upon those 3 areas, ఈ 3 విభాగాల్లోకి ఆ యొక్క రక్తం అనేది అక్కడ పెట్టబడినప్పుడు, God command the priest దేవుడు యాజకుడుకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు to apply the oil where the blood was applied. ఎక్కడైతే మరి ఆ రక్తము చెమరబడిందో Yes. దేవుడు అక్కడ ఆ యొక్క తైలమును మరి కుమరించమని చెప్పినాడు. Hallelujah. Hallelujah. What does that mean spiritually for you and for me, for all of us? మరి నీకును నాకును మనందరికీ అది మరి ఆత్మీయంగా దాని యొక్క భావం ఏమై ఉన్నది? Where the blood of the Lord Jesus Christ is, there is the anointing of the Holy Spirit. ఎక్కడ దేవుని యొక్క రక్తం ఉన్నదో అక్కడ మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేక తైలం ఉన్నది. Hallelujah. Hallelujah. When you apply the blood, మరి నీవు ఆ యొక్క రక్తమును నువ్వు అక్కడ చెమిరినప్పుడు the Holy Spirit is attracted to the blood of Jesus, and the Holy Spirit rushes. He runs, not walks, he runs to the blood of Jesus. మరి ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్తము చెమరబడడం చూస్తాడు, పరిశుద్ధాత్ముడు నడిచి రావడం కాదు, పరిగెత్తుకుంటూ ఆ చోటకు వస్తాడు, ఆయన దానికి ఆకర్షితమవుతాడు. Hallelujah. Hallelujah. Holy Spirit is attracted to the blood of the Lord Jesus Christ. Amen. పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తముకు ఆకర్షితుడవుతాడు. Where there is blood, there is oil. మరి ఎక్కడ రక్తం ఉందో అక్కడ తైలం ఉన్నది. There is the anointing of the Holy Spirit. అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. Amen. Amen. And when you apply the blood, మరి ఆ యొక్క రక్తమును మీరు అక్కడ చెమిరినప్పుడు Satan cannot stand in that place. Demons cannot stand in that place. They say, we are exiting, we are running, we are scared to death. We cannot stand in this place. మరి సాతానుడు దయ్యములు వారు ఏమంటారంటే అవి ఏమంటాయంటే ఈ స్థలంలో మేము నిలబడలేము, మేము ఇక్కడ నుంచి పారిపోతున్నాము, మేము దూరముగా పారిపోతున్నామని. Hallelujah. Hallelujah. Glory to God. మహిమ కలుగును గాక. And you attract the Holy Spirit upon your life. మరి నీవు కూడా మరి పరిశుద్ధాత్మ అలాగా నువ్వు ఆకర్షించబడతావు, పరిశుద్ధాత్మ అలాగా ఆకర్షించబడతాడు. Amen. Amen. Where there is blood, there is oil. మరి ఎక్కడ రక్తం ఉన్నదో అక్కడ తైలం ఉన్నది. Where there is the blood of the Lord Jesus Christ, there is the anointing of the Holy Ghost. ఎక్కడ మరి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఉన్నదో అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. Amen. Amen. Calvary comes first and Pentecost comes next. మరి కల్వరి మొట్టమొదటిగా వస్తుంది, ఆ తర్వాత పెంతెకోస్తు వస్తుంది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. Today God is anointing your hearing. మరి దేవుడు నీ యొక్క వినికిడిని అభిషేకిస్తున్నాడు. God is anointing the work of your hands, whatever you are doing. దేవుడు నీ చేతి పనిని అభిషేకిస్తున్నాడు, నువ్వు ఏది చేస్తున్నా దాన్ని దేవుడు అభిషేకిస్తున్నాడు. And your walking shall be anointed. నీ యొక్క నడక అభిషేకించబడును గాక. Hallelujah. Hallelujah. In the tabernacle, when the high priest is anointed by the oil, మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఆ యొక్క మరి ప్రధాన యాజకుడు అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు they don't put us small little oil on the head of the priest, not 5 drops or 10 drops.
మరి ఏదో ఒక 5 చుక్కలు 10 చుక్కలు ఆ తైలం పోయారు వాళ్ళు. They poured 25 liters, 30 liters, so much of thick olive oil of the anointing of the priest. మరి ఆ దట్టమైనటువంటి ఆ ఒలీవ తైలము 25 లీటర్లు 30 లీటర్లు అక్కడ ప్రోక్షించబడుతుంది. Imagine if so much 30 liters of oil on your head, how your situation will be. మీరు కూడా ఊహించండి ఒక్కసారి, మీ తలపై నుంచి 25 లీటర్లు 30 లీటర్లు తైలము పోయబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. Look at your eyes, how your eyes is, how your face is, how your body is, how your shirt, how your pant, what will happen to your whole body. మరి నీ యొక్క ఆ యొక్క కళ్ళుకి ఎలా ఉంటుంది, నీ యొక్క ముఖం ఎలా ఉంటుంది, నీ శరీరము నీవు ఎలా దాన్ని ఎలాగాను అనుభవిస్తావు. You are bathing in that oil. నీవు ఆ యొక్క తైలములను స్నానం చేస్తున్నా. Amen. Amen. And after the anointing session, మరి ఆ యొక్క అభిషేకపు ఆ యొక్క అనుభూతి తర్వాత, when the priest will go from the temple to his house, అభిషేకము చేసిన తర్వాత ఆ యొక్క యాజకుడు తన ఇంటికి వెళ్తాడు. there is nobody in the whole nation of Israel that they will not know the address of that priest who is anointed. మరి ఎవరైతే అభిషేకము చేసి ఉన్నాడో ఆ యాజకుని యొక్క ఆ యొక్క చిరునామా తెలవని వ్యక్తి అంటూ ఎవరు ఉండరిక. Amen. Amen. He's soaking in that oil. He's bathing in that oil. ఆ యొక్క ఆ తైలములో ఆయన నింపబడుతూ ఉంటున్నాడు, దాంతో స్నానం చేస్తున్నాడు. His sandals and his footsteps, where he is going, the footmarks, everyone will know that anointed man has walked to his house. ఎందుకంటే ఆ అభిషేక్తుడైనటువంటి వ్యక్తి ఆయన కాలి నడకలో ఆ యొక్క ఆ అడుగుల అచ్చులు ఏవైతే ఉంటున్నాయో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అది చూపిస్తూ ఉన్నది. Glory to God. దేవుడికి మహిమ కలుగును గాక. Where there is Calvary, there is Pentecost. ఎక్కడ కల్వరి ఉందో అక్కడ పెంతెకోస్తు ఉన్నది. When Peter was walking, పేతురు నడుస్తూ ఉన్నప్పుడు all the Jerusalem hospitals were empty. మరి యెరూషలేములో ఉన్నటువంటి యొక్క హాస్పిటల్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. That's what is going to happen through your life. అదే నీ జీవితంలో కూడా జరగబోచున్నది. God want to use you mightily. దేవుడు నిన్ను బలంగా వాడుకొనబోచున్నాడు. I want to bless you. నేను నిన్ను ఆశీర్వదించబోచున్నాను. Father, in the name of the Lord Jesus, తండ్రి యేసుక్రీస్తు నామములో thank you for teaching us your word. నీ వాక్యమును మాకు బోధిస్తున్నందుకు వందనాలు. There is power in your word. నీ వాక్యములో శక్తి ఉన్నది. Thank you for the power of the blood of Jesus. నీ యొక్క రక్తములో ఉన్న శక్తిని బట్టి వందనాలు. Thank you for the anointing of the Holy Ghost. పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి వందనాలు I చెల్లిస్తున్నాను. bless your children. నీ బిడ్డలను ప్రభువా మేము ఆశీర్వదిస్తున్నాం. History makers and world shakers are watching this. తండ్రి నాయన ఇదిగో ఎవరైతే చరిత్రను తిరగరాయబోచున్నారో వారు వీటిని వీక్షిస్తూ ఉన్నారు. We thank you. We honor the sacrifice of the Lord Jesus Christ. తండ్రి నాయన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ బట్టి కృతజ్ఞతాస్తుతులు We honor the blood of Jesus. తండ్రి ఆ యొక్క రక్తమును మేము ఘనపరుస్తున్నాం. Thank you, precious Holy Spirit. ప్రశస్తమైన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for the miracles and the healings are happening right now. మీరు మా ఎడల Glory. చేసినటువంటి యొక్క అద్భుత కార్యములు స్వస్థతలకై వందనాలు చెల్లిస్తున్నాం. Somebody's partial eye blindness, the Lord is healing right now. మరి పాక్షికంగా ఒక్క వైపు ఉన్నటువంటి ఆ Thank you, Lord. యొక్క నేత్రము గుడ్డితనము దేవుడు తొలగిస్తున్నాడు. I see somebody eating lot of tablets and God is setting you free right now. మరి ఒకరు ఎవరో మీలో ఒకరు చాలా టాబ్లెట్లు మింగుతా ఉన్నారు, దేవుడు దాని నుంచి మీకు విడుదలిస్తూ ఉన్నాడు. The power of the Holy Ghost is coming upon many people. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీపై అనేకులకు వస్తున్నది. Tongues of fire is coming on many people. మరి ఆ యొక్క ఆ అగ్ని నాలుకలు విభాగించబడి అనేకులపైకి వస్తున్నది. Hallelujah. హల్లెలూయా. I bless you all. మీ అందరిని దీవిస్తున్నాను In Jesus' name. యేసుక్రీస్తు నామములో. Amen. ఆమేన్. God bless you. దేవుడు మళ్ళీ దీవించును గాక. I know something has happened. ఏదో ఒక కార్యం జరిగి ఉన్నదని నేను Share your experiences. మీ యొక్క అనుభవాలు పంచుకోండి. And share this word with everyone. అలాగే ఈ యొక్క వాక్యమును అనేకులకు మీరు పంపించండి. There is blood and oil upon your life. మీ జీవితం పైన దేవుని యొక్క రక్తము తైలము ఉన్నది. Shalom. See you tomorrow. మరి రేపు కలుద్దాము. షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.